రైట్ డాక్టర్ గారు. ఇంతవరకు కాలంలో పిల్లల విషయానికి వస్తే తొందరగా మాటలు వచ్చేవి కాదు. వాళ్ళలో వాళ్ళు ఆడుకునేవాళ్ళు. కానీ కొంతకాలానికి సెట్ అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా పిల్లలు ఆడపిల్లలకి మగపిల్లలకి కంపేర్ చేస్తే మగపిల్లలు కొంచెం స్లోగా ఉంటారు. ఆడపిల్లలు ఫాస్ట్‌గా ఉంటారు. ఇది మనకి పురాతన కాలం నుంచి ఇలాగే చెప్తూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసరికి 2 ఏళ్ళు, 2.5 ఏళ్ళు వచ్చాయి మా అబ్బాయికి. ఇంకా మాటలు రావట్లేదు. కొంచెం అందరిలో కలవట్లేదు అనంగానే ఆటిజం అనే ఒక హెల్త్ ఇష్యూని వాడికి తగిలించేస్తున్నారా? నిజంగానే అది ప్రాబ్లమా? ఇది ఆటిజం ఈ రోజుల్లో మనకు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని క్లినికల్గా డాక్టర్ ఫైనలైజ్ చేయాలి. చాలామందికి తెలియకుండానే మిస్ అయిపోయి 12, 13, 14 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళకి ఆటిజం ఉందని తెలియట్లేదు. లేకపోతే వెరీ ఎర్లీగా, లేకపోతే మా దగ్గరకు వచ్చిన నేను 10 డాక్టర్స్ దగ్గర తిప్పానండి, ఎవ్వరు ఒప్పుకోవట్లేదు ఆటిజం ఉందండి అంటారు. సో ఈయనే కన్క్లూడ్ చేసేసుకుని ఆటిజం ఉంది నా పిల్లవాడికి అని కంక్లూడ్ చేసుకుని డాక్టర్ల దగ్గర తిప్పుతూనే ఉంటాడనమాట. సో బోత్ సైడ్స్ ఆర్ రాంగ్. ఓకే, నిజంగా క్లినికల్ డిజార్డర్ ఉండి ఆటిజం ఉంటే, లెర్నింగ్ డెఫిసిట్ ఉంటే చాలా కష్టం అవుతుంది. సో ముందే పసిగడితే హెల్ప్ చేయొచ్చు. బట్ అది ఎవరు చేయాలి? ఒక డాక్టర్ చేయాలి. మీకు మరీ అసలు గ్రోత్ అవ్వట్లేదు, ఒక్కడే ఉంటున్నాడు, ఏది చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, కాంప్రిహెండ్ చేయట్లేదు, మాటలు రావట్లేదు, మనం ఖచ్చితంగా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి. కానీ మన సొంత డయాగ్నోసిస్ చేయకూడదు. ఈ రోజుల్లో గూగుల్ చూసో, అక్కడెక్కడ చదివేసో, లేకపోతే ఈ షార్ట్స్ వీడియోస్లో చూసేసో ఉంది మా వాడికి ఇది ప్రాబ్లం ఉంది అనే దాంట్లోకి వెళ్తున్నా. అట్లా ఎప్పుడు చేయకూడదు. అట్ ద సేమ్ టైం సబ్ క్లినికల్గా ముందే పసిగట్టలేక ఎంతోమంది పిల్లలు అట్లా ఆటిజం బారిన గురైన వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని ముందే గుర్తుపడితే వెరీ సేఫ్. గుర్తుపట్టలేకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బందులు పడతారు. అంటే ఎలా బిహేవ్ చేస్తారండి పిల్లలు? స్లో అయిపోతుంది, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీ తగ్గిపోతుంది. మనం చెప్తున్నా తొందరగా కాంప్రిహెండ్ చేయలేరు. 4-5 ఇన్స్ట్రక్షన్స్ ఒకేసారి ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. అండ్ చిన్న చిన్న ఆ ఏజ్ గ్రూప్ చేసే వాళ్ళందరూ చేసే పనులు వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తాయి. అట్లా ఉంటే లెర్నింగ్ డిసెబిలిటీస్ ఉంటే +or- 6 months మనం యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, సపోజ్ 2.5 yearsకి మాటలు రావాల్సిన 3 years అయిందనుకోండి, దట్స్ ఓకే. సపోజ్ వాళ్ళు చిన్న చిన్న షేప్స్, స్ట్రక్చర్స్ గుర్తుపట్టలేకపోతున్నారు, ఏంటో ఎన్నిసార్లు చెప్పిన కలర్స్ ఐడెంటిఫై చేయకపోతున్నారు, అలాంటివి ఉంటే క్లినికల్గా తెలుసుకోవాలి. కానీ నా పిల్లవాడు అందరితో కలిసి డ్యాన్స్ వేయట్లేదు అంటే, నువ్వు ఎందుకురా డ్యాన్స్ వేయట్లేదు స్టేజ్ మీదకి లాక్కొచ్చి పేరెంట్స్, నువ్వు చెయ్యి ఇప్పుడు డ్యాన్స్ చేయి బలవంతంగా డ్యాన్స్ చేయించి, వాళ్ళు అంత బాగా చేస్తున్నారు నువ్వు ఎందుకు డ్యాన్స్ చేయట్లేదు ఇప్పుడు అనేటట్టుగా పార్టీల్లో ఎవరన్నా కనిపించగానే చెప్పు వీళ్ళకి పద్యం చెప్పు, లేకపోతే స్టోరీ చెప్పు, శ్లోకం చెప్పు, ఇవి చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాం. వాళ్ళని ఎందుకంటే మా పిల్లల టాలెంట్ వీళ్ళందరూ చూపించేసేయాలి అని చెప్పి. సో దానివల్ల వాళ్ళకి చాలా ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వచ్చేసి, అయ్యో ఏంటిది నేను ప్రూవ్ చేసుకోవాలా ప్రతిసారి అనేటట్టుగా. సో అలా ఎప్పుడు చేయకూడదు, దాన్ని పుష్ చేయకూడదు. క్లినికల్లీ డాక్టర్, మీకు అంత డౌట్ ఉంది, ఇంట్లో డౌట్ వచ్చింది, ప్లీజ్ విజిట్ ఎ డాక్టర్, చూపించుకోండి, ఒకసారి తేల్చుకోండి. తెలిసాక దాన్ని అకార్డింగ్లీ డీల్ చేయండి. డాక్టర్ లేదు అన్నా కూడా, లేదు డాక్టర్కి ఏం తెలియదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అట్లా షాపింగ్ చేయకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం అనుకుంటాం కదా, అంటే ఫస్ట్ ఒపీనియన్కి వెళ్ళకూడదు, సెకండ్ థర్డ్ ఒపీనియన్ తీసుకుంటే మంచిది, ఇలా కూడా ఆలోచిస్తారు. ట్రస్ట్ వర్ది డాక్టర్ తీసుకుంటే అయిపోయి. ఇప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్ ఒపీనియన్ తీసుకునే కంటే నిజంగా డాక్టర్ ట్రస్ట్ వర్ది ఉంటే, డాక్టర్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరిగ్గానే చెప్తారు అనే నమ్మకంతో ఉంటే చాలు. ఈ రోజుల్లో ఇప్పుడు వైద్య విధానాలు కూడా చాలా ఎక్కువగా వచ్చేసిన తర్వాత, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్న చిన్న వైద్య విధానాలు కూడా పెద్దగానే చూస్తున్నారు జనాలు, అట్రాక్ట్ అవుతున్నారు, వెళ్తున్నారు, వాళ్ళకి ఒకటో రెండో తగ్గగానే ఇంకా దాన్ని నమ్మేస్తున్నారు. సరే, ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే వాళ్ళు హోమియోపతి అంటారు, న్యాచురోపతి అంటారు. నిజంగా సరే, పిల్లల మనస్తత్వం విషయానికి వస్తే వాళ్ళు ఎవరిని సంప్రదిస్తే వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు? అసలు సైకాలజీ అంటే ఒకవేళ మైండ్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా సరే సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ లేదా జనరల్ ఫిజిషియన్ విల్ గైడ్ యూ ప్రాపర్లీ. వేరే ఎక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది మీకు హోమియోపతిలో తగ్గుతుంది, మీకు ఎప్పటి నుంచో హోమియోపతిక్ డాక్టర్ ఉంటే వాళ్ళు చూపించుకోండి, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటే వాళ్ళు చూపించుకోండి, మీ ఇంటికి సంబంధించిన ఫిజిషియన్ ఉంటే చూపించుకోండి. ఫస్ట్ ప్రిలిమినరీగా మీ డాక్టర్, దాని తర్వాత స్పెషలైజేషన్స్. ఓకే, ఇది ఎప్పుడు ప్రాసెస్, ఎప్పుడు ఫస్ట్ నుంచి అదే ప్రాసెస్. నేను చెప్తా దట్ నీకు ట్రస్ట్ వర్ది డాక్టర్ ఒక ఉంటాడు, ఫ్యామిలీ డాక్టర్ అని ఉంటాడు, వాళ్ళని సంప్రదించండి, దే విల్ గైడ్ యూ ప్రాపర్లీ. ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళందరికీ ఏ డాక్టర్ అయినా మా అందరికీ ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మేము చెప్తాం. సో గైడ్ లైన్స్ అందులో ఉంటే ఎస్ అని, గైడ్ లైన్స్ ప్రకారం లేకపోతే లేదు అని ఉంటుంది. ఎందుకు అందరం దాటలేము దాన్ని?
ఆర్ మనిషికి ఎందుకు డిఫరెన్స్ రాదు అంటే ఖచ్చితంగా గైడ్లైన్స్ ఫాలో కాకపోతే మేము చదువుకున్న దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ కూడా చేయలేం. సో ప్రాపర్ గైడ్లైన్స్ ప్రకారం డాక్టర్ అని చెప్తాడండి. జనరల్గా ఇప్పుడు మీడియాలో చూపిస్తున్నట్టు డాక్టర్లు అందరూ దుర్మార్గుల్లాగా అట్లా ఏమి ఉండదు. ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. కొంత ఎక్కడైనా ఒక సర్జరీ కోసం అని చెప్పో లేకపోతే దేనికైనా డాక్టర్స్ కూడా కమర్షియల్ అయిపోయారు కదా. కమర్షియల్ ఉంటారండి. డబ్బులు ముందే చూసుకోవాలి. అందుకే ఇప్పుడు నేను ఇడ్లీ ఇస్తాను మీకు అని దోశ అమ్మితే తప్పు, మోసం. ఒక డాక్టర్కి ఓ రేట్ ఉంది, ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. అది చూసుకోండి ఫస్టే మనం స్క్రూటినీ చేసుకునేటప్పుడే. రేట్ ఉండడం తప్పు కాదు, ఆ రేటు కోసం ఏదైనా చేసే తప్పు. ఓకే, యూ షుడ్ అండర్స్టాండ్ దట్. కమర్షియల్గా ఒక డాక్టర్ ఇంత ఛార్జ్ చేస్తాడు, వెళ్తే వెళ్ళాలి లేకపోతే లేదు. కానీ అది చెప్పి ఇంకో ట్రీట్మెంట్లు చేస్తున్నారు, అలాంటి వాళ్ళు తప్పు. అందుకని అది ముందే క్రాస్ చెక్ చేసుకోవాలి. అది పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. మనకే తెలుస్తుంది డాక్టర్ గుడ్, ఈ డాక్టర్ కాదు, ఈ డాక్టర్కి ఇంత ఇలా ఉంది, తెలుసు తెలియదు అనే ఫీల్డ్ తెలుస్తుంది మనకి. సో పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేసే కంటే ముందే మనం తెలుసుకుని వెళితే ఇంకా అది క్లియర్గా ఉంటుంది. లేకపోతే మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాము, అక్కడ వాళ్ళకి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఇబ్బంది పడతాం. చాలా సందర్భాల్లో మనం ఒక మాట వింటూ ఉంటామండి, అలోపతి మెడిసిన్ వాడితే ఓకే రిజల్ట్ అయితే రావచ్చు కానీ సైడ్ ఎఫెక్ట్స్ అవే ఉంటాయి, సో మేము న్యాచురోపతికి కానీ హోమియోపతికి కానీ వెళ్తూ ఉంటాము అని ఎక్కువగా వాడుతూ ఉంటారు. నిజమేనా? ఇందులో 2 మేజర్ థింగ్స్ అండి. సైడ్ ఎఫెక్ట్, అడ్వర్స్ ఎఫెక్ట్. ఓకే, ఇవి చాలా కామన్గా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రతి మెడిసిన్కి కొంతమందికి పడకపోతే ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, ఏ మెడిసిన్ అయినా మనం షార్ట్ టర్మ్లో వాడతాం కాబట్టి మేజర్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండిపోతాయి. కొంతమందికి పడక అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, చాలా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవి డాక్టర్కి తెలిసి ఇస్తారు. సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయంటే నీకు లాంగ్ టర్మ్లో ఉంటే, ఎనీ డ్రగ్ లాంగ్ టర్మ్ తీసుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ కొంతమందిలో ఒకలా ఉంటుంది. ఇప్పుడు స్టెరాయిడ్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నీకు ఇది తగ్గాలి అంటే ఇది ఉంటుంది, బట్ ఇది డెఫినెటివ్ సైన్స్. అంటే ఇది వాడితే ఇంతమందిలో ఇన్ని రకాలుగా తగ్గింది కాబట్టి ఈ డ్రగ్ ఇస్తున్నాము అని ఉంటుంది. ఓకే, నువ్వు అదా అని తేల్చుకోవాలి. నువ్వు ఇప్పుడున్న సఫరింగ్తో బాధపడుతున్నావా, లేదా ఇది వాడాక 20 years తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే ఓకేనా అనేది యాజ్ ఎవ్రీ పర్సన్ తెలుసుకోవాలి. ప్రతి సైడ్ ఎఫెక్ట్కి దానికి తగ్గ మెడిసిన్స్ కూడా ఉంటాయి. ర్యాండమ్గా ఇచ్చారు డాక్టర్స్. ఇది చాలా అపోహ స్ప్రెడ్ చేస్తూ పోతారు. దట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఆ సైడ్ ఎఫెక్ట్ తగ్గ మెడిసిన్ కూడా ఉంటుంది. అంత పిచ్చిగా ఉండదు డాక్టర్స్ దగ్గర. నిజంగా ఏదో సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది, ఒక ఎఫెక్ట్ ఏదైనా వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి తగ్గ మెడిసిన్ ఏదైనా ఇస్తారు. లాంగ్ టర్మ్లో ఏదైనా వాడుతున్నావంటే నీ శరీరానికి తగ్గ పని చేస్తుందా లేదా అని చూసుకోవాలి. అదే ఆయుర్వేదిక్, అలోపతి, హోమియోపతి లాంటి వాటిలో అయితే స్లోగా ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఉంటాయి. మీరు అందుకని ఆయుర్వేదం ఈజ్ వే ఆఫ్ లైఫ్ అంటారు, హోమియోపతి ఇస్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అంటారు. సో ఎప్పుడైనా సరే ఇమీడియట్గా తగ్గించే మెడిసిన్స్ ఉన్నా, బట్ మెజారిటీ హోమియోపతి టేక్స్ టైం. ఓకే, అలాగా విత్ మై లిమిటెడ్ నాలెడ్జ్ ఆయుర్వేదిక్ హోమియోపతి ఒక వే ఆఫ్ పర్సన్స్కి, ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్కి పనిచేస్తుంది. అలోపతి కొంత అవసరానికి, ఎమర్జెన్సీస్కి, కొన్ని తీరని వాటికి పనిచేస్తాయి. సో అందుకని నువ్వు లాంగ్ టర్మ్గా రోజు ఏ కెమికల్ వాడినా సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ అర్థం చేసుకుని, ఎస్పెషల్లీ పిల్లల విషయంలో ఇప్పుడు ఆటిజం గురించే మనం మాట్లాడుకుంటున్నాం కదా డాక్టర్ గారు. ఇప్పుడు ఆటిజంకి సంబంధించి ఓకే